ఆయన చేతి నీడలో ఉన్నాం మనం. ఆయన చేతి నీడన, ఆ నీడన ఉన్నాం కనుకనే నీడనున్నవాడు సురక్షితంగా ఉండినట్లుగానే దేవుని నమ్ముకున్న మనం ఈ రోజున సురక్షితంగా ఉన్నాం. దేవుడు తన చేతి నీడలోనికి వస్తే మనిషిని ఎంత అద్భుతంగా కాపాడతాడు అనంటే, దేవుడు ఎంత అద్భుతమైన స్వస్థతను ఇస్తాడు అనంటే, ఆయన మరణ బంధకాలను తెంపివేస్తాడు. ఆయన మరణమును దూరపరుస్తాడు. ఆయన మరణమును దూరపరిచి బహుక్షేమమును దయచేస్తాడు ఆయన. ఎందుకనంటే ఆయన దేవుడు గనుక. కాబట్టి నువ్వెప్పుడు కూడా మనుషులను ఆశ్రయించి మనుషుల చేతి నీడన, మనుషుల చేతి చాటున, మనుషుల యొక్క రెక్కల నీడన, మనుషుల యొక్క రెక్కల చాటున బ్రతకాలని నువ్వు అనుకోవద్దు. నువ్వెప్పుడు ఆశ్రయించినా దేవుణ్ణి ఆశ్రయించు, అప్పుడు నీలో జీవము ఉబుకుద్ది. హల్లెలూయా. ఎండిన నేలలో మొక్క మొలవదు, దేవుని నీడన లేకపోతే మనిషి బ్రతకడు. ఎప్పుడైతే ఎండిన నేల మీద వాన చినుకు పడుద్దో పచ్చని మొలకలు పైకి వస్తాయి. ఎప్పుడైతే కష్టాలలో ఉన్న నువ్వు దేవుని రెక్కల నీడకు వస్తావో, ఆయన చేతి చాటుకు వస్తావో, అప్పుడు నువ్వు సురక్షితంగా బ్రతుకుతావు. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. గుంతకల్లులో 17వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ రోడ్, గుంతకల్లు. కాకినాడలో డిసెంబర్ 17వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, హౌస్ ఆఫ్ ప్రేయర్, చర్చి రోడ్, కాకినాడ. ఆదోనిలో డిసెంబర్ 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. నర్సరావుపేటలో డిసెంబర్ 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, నర్సరావుపేట, పల్నాడు జిల్లా. పెద్ద డోర్నాలలో డిసెంబర్ 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, కర్నూలు రోడ్, పోస్ట్ ఆఫీస్ వెనుక, పెద్ద డోర్నాల. పాలకొల్లులో డిసెంబర్ 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. వినుకొండలో డిసెంబర్ 20వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నర్సరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. గుంటూరులో డిసెంబర్ 21వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లార్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. రాజమండ్రిలో డిసెంబర్ 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాన్పేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో డిసెంబర్ 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. ఏలూరులో డిసెంబర్ 28వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. నా సాక్ష్యం అంటే మా పాపకి వివాహం కోసం ఈ మందిరం మొదలుపెట్టిన కాంచి ప్రార్థనకు వస్తున్నానండి. వివాహం అయిపోయింది. అయితే పాప ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు, గర్భవతిగా ఉన్నప్పుడు ఒక 5-6 నెలల్లో వచ్చే వరకు బాగానే ఉంది. లోపల బేబీ పోలేదనేసి డాక్టర్ మాకు చాలా భయపెట్టిందండి. బ్లడ్ నడుస్తలేదు, లోపల బేబీకి ఎవరో ఒకరికి తీసేయాలో ఏంటో అని చాలా భయపెట్టారండి. అయితే నేను ఈ ప్రార్థనకు వస్తూ ఇక్కడ జరిగిన స్వస్థతలు చూస్తున్నాను కనుక ప్రతి నెల కూడా అంజూర పొలం తీసుకెళ్ళి నా గర్భవతికి నా పెద్ద బిడ్డకు పెట్టేదాన్ని అండి. యేసయ్య అన్ని అద్భుతం చేస్తాడు. దైవదాసుల ప్రార్థన, ఆ మహిమ తైలం ప్రార్థన అద్భుతం చేస్తుంది, భయపడకమ్మని నా బిడ్డకి చెప్పినప్పుడు నేను డైలీ అంజూర పండు పొలం పెట్టేదానండి. ఒక రోజు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ రోజు కూడా పరీక్ష చేసి డాక్టర్ అమ్మ మళ్ళీ అదే చెప్పిందండి. 8వ నెల వచ్చాక కూడా చెప్పిందండి. ఏమందంటే లోపల బేబీకి గుండెలకు బ్లడ్ నడుస్తలేదు, చెప్పలేమమ్మా లోపల బేబీ ఎలా ఉంటుందో అనేసి, ఎదగలేదు పాప, బీపీ వల్ల అనగారిపోయిందని చెప్పినప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు, లోపల బేబీ మంచిగా ఉంటుంది, చక్కటి బిడ్డని వేసా ఇస్తాడని చెప్పినప్పుడు ఈ అంజూరపు మహిమ ద్వారా బిడ్డకైతే బ్లడ్ నడలేదన్న బిడ్డ అయితే చక్కటి పాప పుట్టిందని మాకు మనవరాలు. ఆ పాపకి 7వ నెల వచ్చిందని దేవుడు కృప అద్భుతం చేశాడు. ఈ తైలము ద్వారా, ఈ అంజూర ఫలము ద్వారా, ఈ ద్రాక్ష రసము ద్వారా చాలా మేలు నా జీవితంలో పొందుకున్నాను. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో
జనవరి 5వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో జనవరి 6వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్స్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో జనవరి 7వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టీ రోడ్, ఖమ్మం. కర్నూలులో జనవరి 8వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. రేపల్లెలో జనవరి 9వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఒంగోలులో జనవరి 12వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో జనవరి 13వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు.